హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు అందరికీ ఇష్టమైన రవ్వ లడ్లు ఎలా చేయాలో తెలుసుకుందాం. పావు కేజీ బొంబాయి రవ్వ తీసుకొని దానిలో కొంచెం నెయ్యి వేసుకొని వేపుకోవాలి. బొంబాయి రవ్వను కొంచెం కలర్ వచ్చేంత వరకు వేపుకుంటూ ఉండాలి. బొంబాయి రవ్వ వేగిన తర్వాత దాన్ని వేరే దానిలో వేసుకొని మళ్ళీ ఆ బాండీలోనే కొంచెం నెయ్యి వేసుకొని దానిలో జీడిపప్పు వేసుకొని వేపుకోవాలి. వేపి ఉంచిన బొంబాయి రవ్వలో ఒక టీ గ్లాస్‌కి పంచదార వేసుకోవాలి. అందులోనే వేపి ఉంచిన కొబ్బరి పొడిని 3 స్పూన్లు వేసుకోవాలి. 2 స్పూన్లు పంచదారలో 5 యాలక్కాయలు వేసుకొని మిక్సీ పట్టుకొని బొంబాయి రవ్వలో కలుపుకోవాలి. వేసిన మిశ్రమాన్ని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. తరువాత ఒక టీ గ్లాస్ పాలను కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఎక్కడ పొడి లేకుండా పాలతో కలుపుకుంటూ ఉండాలి. ఆ పిండిని కొంచెంగా తీసుకొని ఉండ చుట్టుకొని దానిలో నెయ్యిలో ముంచిన జీడిపప్పును ఉండలో పెట్టాలి. చూసారు కదా ఫ్రెండ్స్, అందరికీ ఇష్టమైన రవ్వ లడ్లు, ఎంతో ఇష్టంగా తినే రవ్వ లడ్లు, చాలా ఈజీగా చేసుకునే రవ్వ లడ్లు. మీ అందరికీ నేను చేసిన రవ్వ లడ్లు నచ్చినట్లయితే చాలా సులభంగా ఈ రవ్వ లడ్లను మీ ఇంట్లో చేసుకొని అవి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రవ్వ లడ్లు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.